చం చంచలమైతే వివేదాన్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటంటీ పిలిచారంట అని అనేసరికి, భోజనం చేయడానికి పిలిచానమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటంటీ నా కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారా? మీరు తినేయండి, నేను తర్వాత తింటాను అని చెప్పేసి అనేసరికి, నువ్వు మా అతిథివి కదమ్మా, అతిథి దేవోభవ అంటారు. అతిథి తినకుండా మేమెలా తింటాం అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది. అవునా ఆంటీ, నాకు అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది అనైతే షాక్ అవుతూ ఉంటుంది. కేశవ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి వీళ్ళందరూ ఏంటి ప్రాబ్లం అయింది, ఎందుకు అమ్మాయి గారు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అనేది అలా చూసేసరికి, మీరు నన్ను అతిథిలా చూస్తున్నారు, అతిథిలా చూస్తే నేను వెళ్ళిపోతాను, నేను మీ ఇంట్లో కలిసిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను మీ ఇంట్లో కలిసిపోవాలి అనుకుంటే మీరు నన్ను అతిథిలా చూస్తే నేను ఎలా ఇంట్లో ఉంటాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి వివేద అంటూ ఉంటుంది చంచలమ్మతో. అది కాదమ్మా అని అనేసరికి, లేదు ఈరోజు నుంచి మాకు సింధూర ఎలాగో నువ్వు కూడా అలానే అని చెప్పేసి చంచలమ్మ అనేసరికి, అయితే నాకు ఈరోజు నుంచి సింధూరని మీరు ఎలా చూస్తారో నన్ను కూడా మీరు అలానే చూడండి. సింధూరకి ఇచ్చిన ప్రయారిటీ నాకు కూడా ఇవ్వండి. సింధూరని మీరు ఏ విధంగా భావిస్తారో నన్ను కూడా ఆ విధంగానే భావించండి అని చెప్పేసి వివేద అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఎలా అనేసింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ షాక్ అయ్యి అలా చూసేసరికి సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ వీళ్ళందరూ అయితే వివేద మాటలకి షాక్ అవుతూ ఉంటారు. చంటి అయితే ఈ అమ్మాయి చాలా దిల్లా ఉంది, కలుపుగుడితనం బాగానే ఉంది అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక నుంచి సింధూరని మీరు ఎలా పిలవాలనుకుంటున్నారో, ఎలా చేస్తున్నారో నన్ను కూడా అలానే చూడండి ఆంటీ అనైతే అనేసరికి భగవతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే అలా అయోమయంగా చూస్తూ ఉంటుంది. సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చంటి వీళ్ళందరూ అయితే వివిధ మాటలకి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఇక కేశవ ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి ఇలా అనేసింది అనేది అనుకుంటూ ఉంటారు.